హాయ్ అండి. ఈరోజు నేను 2 రెసిపీస్‌తో మీ ముందుకు వచ్చానండి. ముందుగా నేను కాకరకాయ ఫ్రై అండి. నెక్స్ట్ పాలకూర పప్పు మీకు చూపిస్తానండి. 2 రెసిపీస్ కూడా సింపుల్‌గా. అయితే డైలీ చేసుకునేవేనండి మనం ఇంట్లో. తగినంతగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ అండి జీలకర్ర వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి అండి, ఒక 4-5 ఎండుమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ అండి ఫ్రెష్ కరివేపాకు ఒక 2 రెమ్మలండి. నెక్స్ట్ దంచుకున్నవండి వెల్లుల్లి. నెక్స్ట్ ఆనియన్స్ అండి, తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అండి హాఫ్ స్పూన్ పసుపు. నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేయడం ద్వారా వేగంగా బ్రౌన్ కలర్ వస్తుందండి, వేగుతుంది వేగంగా. నేను అందుకే కొంచెం ముందుగా వేసుకుంటానండి. నెక్స్ట్ తరుక్కున్న కాకరకాయ ముక్కలండి. అంతేనండి, అన్నీ వేసేసానండి. అన్నీ వేసుకున్నాక మనం శుభ్రంగా కలుపుకోవాలండి. మనం శుభ్రంగా కలుపుకున్నాక సన్నన మంట మీద మాత్రమే ఏ రెసిపీ ఏ కర్రీ అయినా వేగాలండి. మనం ఆవిరి మీద ఉడికితే విటమిన్స్ బయటికి వెళ్ళవండి. కాబట్టి మనం సిమ్లో మీద సన్నన మంట మీద మూత పెట్టి మనం కర్రీస్ చేసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. ఈ టిప్స్ మాత్రం పాటించండి. ఓకేనా? అయితే ఇలా మూత పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ అండి అలా ఉంచిద్దాం. మనం ఇప్పుడు చూద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూసారా, ఆల్మోస్ట్ అండి కొంచెం ఉడికింది, కొంచెం వేగింది. చూసారా? ఇప్పుడు మరొక 5 మినిట్స్ అండి మూత పెట్టేసుకొని మనం ఉంచుద్దామండి. ఆలోపు మనం పప్పు ఉడికిందో లేదో మనం చూసుకుందామండి. పప్పు అయితే నేను ఆఫ్ చేస్తానండి ఒక 4-5 విజిల్స్ వచ్చాక. ఆలోపు మనం ఇది సైడ్ని మళ్ళీ ఆన్ చేసుకొని సైడ్ని పెట్టుకుందామండి. ఆలోపు మనం పప్పు చూసుకుందాం. పప్పులు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి నేను కుక్కర్ పెట్టుకుంటానండి. అలా పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకొని ముందే మనం కొలతలు వేసుకోవాలండి. గ్లాసుడికి 3 గ్లాసుల వాటర్ వేసి నానబెట్టుకున్నాక కుక్కర్ పెట్టేస్తానండి. అలా పెట్టడం ద్వారా మన గ్యాస్ట్రిక్ ఆ ప్రాబ్లమ్స్ ఇటు ఉండవండి. నెక్స్ట్ అండి పాలకూర అండి. ఉడికిన పప్పులో పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర ఏంటంటే ఎప్పుడైనా ఏ ఆకుకూర అయినా మనం ఆకుకూరలు కడుక్కున్నాక మనం తరుక్కోవాలండి. దానివల్ల విటమిన్స్ బయటకు పోవండి. ఇలా మనం పప్పులో వేసుకోవాలండి. అందులో కొంచెం వాటర్ వేసుకుని వేసుకుంటున్నాను, ఎందుకంటే పప్పు కరెక్ట్గా ఉడికిందండి. పప్పులో వాటర్ కానీ ఏం లేవు. ఇలా ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అందులోన. నెక్స్ట్ హాఫ్ స్పూన్ అండి సాల్ట్ అండి. తర్వాత చూసి మనం మళ్ళీ వేసుకుందాం. నెక్స్ట్ అండి టమాటా ముక్కలు కూడా వేసేసానండి. ఒక టమాటా తరిగి వేసానండి. పాలకూరలో వేయకూడదు అంటారు కానీ ఏం కాదండి, అసలు పాలకూర తినకూడదు అంటారు కానీ తినొచ్చండి. చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ వాటర్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే పాలకూర ఏంటంటే కిడ్నీలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినకూడదు కానండి మనం తినొచ్చు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు తినొచ్చండి, ఏం కాదు. పాలకూరలో ఐరన్ ఉంటుంది. డైలీ ఆకుకూరలు ఏంటంటే 3-4 టైమ్స్ వారంలో వీక్లీలో తీసుకోవచ్చండి. మనం హెల్త్కి చాలా మంచిది. ఓకేనండి, అన్నీ వేసుకున్నానండి. 1 స్పూన్ కారం పొడి కూడా వేసేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాక మనం శుభ్రంగా కొంచెం ఉడికిందండి. ఉడికినిచ్చాక ఒక సైడ్కి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కాకరకాయ ఎంతవరకు వచ్చిందనేది మనం చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి.
ఇప్పుడు మనం దించే ముందు లాస్ట్లో 1 స్పూన్ కారం పొడి వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. దగ్గరికి మనం ఒక 2 మినిట్స్ కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇందులో మనం కొబ్బరి పొడి ఆయిల్ కొంచెం వేసుకుంటున్నానండి. లాస్ట్లో దించే ముందు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక మనం కారం పొడి వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, వేరుశెనగ పలుకులు కొంచెం వేయించుకొని అది కొంచెం లైట్గా మిక్స్ ఆడుకొని వేసుకోవచ్చండి. మీకు కావాలంటే అలా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుందండి. నేనైతే వేయలేదు. ఓకేనండి, చాలా టేస్టీగా ఉండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు పప్పు అదంతా అయిపోయింది కదండి. దానికి పోపు విషయంలో మనం చూపిస్తానండి పోపు ఎలా వేసుకోవాలన్నది. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం మెంతులండి వేసుకుంటున్నాను, ఎందుకంటే పులుపు వేసాను కాబట్టి పాలకూరలో కొంచెం మెంతులు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలండి వేసుకున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ అండి 1 స్పూన్ అండి మినప్పప్పు వేసుకుంటున్నాను, పొట్టు మినప్పప్పు. నెక్స్ట్ అండి దంచుకున్నది వెల్లుల్లి. నెక్స్ట్ ఒక 5 అండి, ఒక 5-6 ఉంటాయండి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి ఇలా అన్నీ కలిపి వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి వేసుకున్నాక ఇప్పుడు 1/2 స్పూన్ ఇందులో నేను సాల్ట్ కూడా వేస్తున్నానండి, ఎందుకంటే అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా అంతా కలిపి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మంచిగా పోపు మాత్రం మంచిగా వేగాలండి, అప్పుడే ఆ కర్రీ బాగుంటుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం పాలకూర పప్పు అందులో వేసుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్తో చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా 1 బై 1 వేసుకొని ఇలా స్లోగా మనం చేసుకుంటే వంట కూడా తొందరగానే అయిపోతుందండి. ఓకేనా, ఏది కూడా బయటకు పోకుండా విటమిన్స్ అన్నీ మనకు అందే విధంగా ఇలా చేసుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్తో. ఓకేనా, అంతేనండి. ఇలా నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. ముందు 1/2 అవర్ పెట్టుకుంటున్నానండి. రైస్ కూడా నేను 1/2 అవర్ నానబెట్టే నేను పెడతానండి. రైస్ నానబెడితే మనం అలా నానబెట్టి పెట్టుకుంటే మనకి గ్యాస్ కూడా మనకి రైస్ కూడా తొందరగా అయిపోతుంది, తొందరగా అవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. లైక్ అండ్ ఓకేనండి. అయితే ఫైనల్